లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూల్చేస్తారు అని కేసీఆర్ అంటున్నారు. అటు ముందు హిమాచల్ ప్రదేశ్, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సర్కార్‌ని మోడీ కూల్చేస్తాడనేది కేసీఆర్ ఆరోపణ. అదే. మీకేమైనా అట్లాంటి అనుమానాలు గాని, భయాలు గాని ఉన్నాయా? ఈయనకేమన్నా హాట్‌లైన్ ఉందా మోదీతో? ఇప్పుడు హ్మ్. హిమాచల్ అంటే ఈయనకన్నీ తెలుసనమాట. ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఈయన ఇట్లా జోస్యాలు చెప్తూ ఉంటాడు. అవన్నీ వేరు. హ్మ్. తెలంగాణ తడాకా వేరు. హ్మ్. అది తలకాయ లేనోళ్ళందరూ తెలంగాణ గురించి చాలా సులువుగా మాట్లాడతారు. ఇక్కడ మేమేంటి, తెలంగాణ ఏంటి అనేది మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు నిన్న కూడా ఈరోజు కూడా కేసీఆర్ చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండదు అని. మీకు అట్లాంటి భయాలు, ఆందోళనలు ఏమైనా ఉన్నాయా? మాకేం లేవు సార్. ఆయనకెందుకొస్తుంది ఇది నాకు అర్థం కాదు. హ్మ్. ఆయన ఆయన ఈ పగటి కళ్ళలు కట్ట పాపం. నాకు నిజంగానే జాలి పాపం. ఆయన ఏమన్నా అన్నీలే పూర్ ఫెలో. ఇంకేమంటారు? ఇవే అంటారు. అంతకంటే ఏం మిగిలింది ఆయన దగ్గర? బీ ఫామ్‌లు ఇచ్చిన క్యాండిడేట్లు వాపస్ ఇచ్చి పారిపోతా ఉంటారు. ముందు అది చూసుకోరాదా? మా గవర్నమెంట్ తర్వాత మాట. ముందు నీది చూసుకో. ఆ! ఓకే. అంటే ఒక ప్రచారం బాగా జరుగుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఏంటి అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? బీజేపీ కోరుతుందేమో. ఆళ్ళు ఎదురు చూస్తున్నారేమో. ఆళ్ళకి రేవంత్ సంగతి తెలీదు. చాలామంది బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఆ! ఆయన డీఎన్ఏ బీజేపీయే. ఆ! ఆయన కాంగ్రెస్ డీఎన్ఏ కాదు. ఆ! ఎన్నికల తర్వాత మా పార్టీలోకి అబ్బా! వస్తాడు. మేము ఆహ్వానిస్తున్నామని. అవ్వ! అట్లాంటి అవకాశం ఆహ్వానిస్తున్నామని వాళ్ళే కోరుతున్నారు గదా! వాళ్ళు కోరుతున్నారు. అవన్నీ అయ్యేట్టు కాదు. ఇవంతా ఫిక్షన్. వీళ్ళందరినీ కూర్చొని పని లేనప్పుడు, రేపు ఓడిపోయినప్పుడు ఇండ్లల్లో కూర్చుంటారు గదండీ! కేసీఆర్‌ని, కేటీఆర్‌ని అందరినీ టీవీ సీరియల్ రాయమనండి ఇట్లా కథలన్నీ. సినిమా తీస్తే ఏమన్నా ఆదాయం వస్తుందేమో వాళ్ళకి. ఈ మధ్య ముఖ్యమంత్రి ప్రతి సభలో కూడా మోడీ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, గాడిద గుడ్డు ఇచ్చాడని చెప్పేసి స్వయంగా గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఏంటి దానివల్ల మీకేమైనా ఉపయోగం ఉంటుందా? ఏవండీ సామాన్యులకు అర్థమైంది. ఎందుకంటే మా ఖాతాలో వచ్చే 15,00,000 రాలేదు. రైతుకు ఆదాయం పెరగలేదు. ఖర్చులు మాత్రం పెరిగిపోయినాయి. ఆళ్ళిచ్చిన గ్యాస్ సిలిండర్ ఇవాళ గ్యాస్ బండ మేము ఇవ్వగలుగుతున్నాం. దేశ ప్రధానమంత్రి ఇవ్వలేకపోయాడు గానీ, ఇంటర్నేషనల్ ఆయిల్ ధరలు పడిపోయినా కూడా ఆయన ఇవ్వలేదు మాకు. మా దగ్గరే స్వాధీనం చేసుకున్నాడు. కానీ మేము ఇవ్వగలుగుతున్నాం రూ. 500 సిలిండర్. సో, మోదీ గారు ఏమిచ్చారు? ఏమిచ్చారు? అంటే ప్రజలే చెప్తున్నారు గాడిద గుడ్డు ఇచ్చాడని. అందుకని అది చూపిస్తున్నాం ప్రజలు ఇచ్చింది. గాడిద గుడ్డు పెట్టని రోజు మోదీ గారు మాకు ఇచ్చే రోజు. కానీ రెండు ఒకటి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ గాడిద గుడ్డు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో అది ఆయన చూపించడం తీసుకొచ్చింది అనేది కాదు అది బాబు. లోకలోళ్ళు చేసి ఇచ్చారు. కాంగ్రెస్ కి నెగటివ్ అవుతుందనే టాక్ ఉంది. అన్నీ ఆయనే. రేవంత్ రెడ్డి ఊపిరి తీసుకున్న నెగిటివే. ఆయన ఏం మాట్లాడినారు నెగిటివే. ఆయన ఎలక్షన్ గెలిచొచ్చింది నెగిటివే. ఆయన గెలవబోయేది నెగిటివే. ఇంకా నెగిటివ్ కనిపించిన వాళ్ళకి ఆ కళ్ళజోడు పెట్టుకుంటే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. దట్ ఈస్ నాట్ ట్రూ. వాస్తవమే కాదు. ఓకే. బ్రహ్మాండంగా ఉంది. గాడిద గుడ్డు అనేది మేం కాదు, ప్రజలు చేసుకొచ్చి మాకు అందజేస్తున్నారు. నిన్న కొత్తగూడెంలో కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చి అరుస్తున్నారు కింద నుంచి చూపెట్టండి అని. అది అది ప్రజా డిమాండ్. మేము చూపిస్తాము. కానీ కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నాడు 10 లక్షల కోట్లు ఇచ్చాము తెలంగాణ రాష్ట్రానికి అని. సరిపోలేదా? ఎవరికి ఇచ్చారు సార్? మాకు అది కావాలి. మీరు ఇచ్చే ఉంటారు. ఎవరి జేబుల్లోకి పోయినా తెలుసుకోండి. మీ పార్ట్నర్లే కదా కేసీఆర్ వాళ్ళు. తెలుసుకోండి. విభజన అయ్యేటప్పుడు పార్లమెంటులో సభల్లో జరిగిన నిర్ణయాలు చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఎందుకు అమలు అవ్వలేదు ఇంతవరకు? మాకు అది ఒకటే కావాలి. ఆంధ్రాకి, తెలంగాణకి విభజన అయ్యేటప్పుడు ఒక నిర్ణయం మూకుమ్మడిగా అందరు తీసుకున్న నిర్ణయాలు. సోనియా గాంధీ వ్యక్తిగా తీసుకున్న నిర్ణయాలు కాదు. పార్లమెంటు సభల్లో అందరూ కూడా చర్చించి తీసుకున్న నిర్ణయాలు. వై హ్యావ్ దే నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్? పార్లమెంట్ డెమోక్రసీని మీరు అంగీకరిస్తే ఈ పాటికి అమలు అయిపోవాల్సింది. పార్లమెంటు లెక్కలేదు. నేనే ముఖ్యమంత్రి, నేనే దేశ ప్రధానమంత్రి, వీళ్ళు ఆడుకుంటా ఉంటే ఈ రాష్ట్రం ఏం ఫుట్బాల్ అనుకుంటున్నారా? తెలంగాణ ఏంటి, మా తడాకా ఏంటి అనేది ఇప్పుడు రుజువు చేసి చూపిస్తాం. మీ చేతకంతనం పక్కన పడుకోండి కాదు, కొద్ది రోజులు మేము చేసి చూపిస్తాం. రేవంత్ విల్ షో ద వే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.